ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఊర్లో బట్టల షాప్ నడుపుతున్నాడు. మరి ఈ షాప్ నుంచి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు చూసుకోవాలా? ఎవరు చూసుకుంటారు? ఇంటికి వచ్చేసి చాలామంది జరిగిపోయింది, నువ్వు ధైర్యంగా ఉండు, మంచిగా ఉండు, పిల్లలు చూసుకొని చెప్తున్నారు. కానీ మరి ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు ఎవరండి? ప్రతి నెల డబ్బులు ఇస్తారా? మరి మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి 34 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అలా జరుగుతుందని ఎవరన్నా అనుకుంటారా? 60-70 ఏళ్ళు కాదు కదా, ఒక ముసలి వ్యక్తి కాదు కదా, ఇతను ఉండడని చెప్పేసి కాదు కదా. మరి అలాంటి వ్యక్తికి అలాంటి సిచ్యువేషన్ జరిగింది, మరి ఎవరికి ఏ టైంలో ఎట్లా వస్తుందో తెలియదు కదా. మరి మీకంటూ సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారు? మీ ఇంట్లో ఉన్నారా? మీ చుట్టాలలో ఉన్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్లలో, మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? కానీ మా తమ్ముడికి నేనున్నా. మొన్న చనిపోయిన రోజు ఆ యొక్క కార్యక్రమాలు అన్నీ అయిపోవాలంటే 1,20,000 రూపాయలు అయింది. 1,20,000 రూపాయలు రాసుకుంటే 1,20,000 రూపాయలు అయింది. ₹1 ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు. అరే ఇంత పరిస్థితి ఉంది, సడన్లీ చనిపోయిండు, మరి తీసుకో, డబ్బులు కొన్ని ఉంచుకో, ఏ పరిస్థితి ఎట్లా ఉందో, డబ్బులు ఉన్నాయో లేవు. మరి ఎవరు ఇవ్వలేదు? మరి ఎందుకు? మరి ఎవరి కోసం మనం కష్టపడుతున్నాం? మన ఫ్యామిలీ కోసం మీరు ఆలోచించండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. చెప్పుడు మాటలు, పక్క పొంటి ఉన్న వాళ్ళ మాటలు ఏవి వినాల్సిన అవసరం లేదు. మీరు ఎస్ అన్నా, నో అన్నా, ఇది వేస్ట్ అన్నా, బెస్ట్ అన్నా, వెస్టేజ్ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. 21 సంవత్సరాల కంపెనీ, 21 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీకి మళ్ళీ మనం పాయింట్అవుట్ చేసి చూస్తున్నామంటే అది మనలో ఉన్న పొరపాటు తప్ప బిజినెస్లో ఉన్నది కాదు. అందుకే ఇది వెస్టేజ్ అనేది ఆలోచనలతో మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో నా ఆలోచన పెద్ద స్థాయికి వెళ్ళాలి, 10 మందిని గెలిపించాలి అంటే వెస్టేజ్ అనేది మీకు కెరియర్గా ఉపయోగపడుతుంది. అంతే తప్పిస్తే ఆయనకు కారు వచ్చింది, ఆయనకు బంగ్లు వచ్చింది, నాకు వస్తే బాగుండు అనుకొని బిజినెస్లో ఉన్న వాళ్ళకి రావండి. దానికోసం కష్టపడే వాళ్ళకి వస్తాయి. సో ఎంతమంది నో అన్నా కూడా మనం నమ్మిన దాని మీద మనం పనిచేయాలి. సో నమ్మకం అనేది ఒకటేసారి ఉండాలి. పదే నమ్ముతూ ఉంటారా? నేను చెప్పినప్పుడు ఇక్కడ నమ్మిన వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఇంకో 10 మందికి అడిగి వాళ్ళు ఇవన్నీ ఫ్రాడ్ వీడు అని చెప్పారనుకోండి, ఇప్పుడు మీరు వాళ్ళ మాటలకి ఓకే చేస్తే మీరు ఆ ప్లేస్లో ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మిరు కాబట్టి వాళ్ళకి ₹1,00,000 అడగండి, ₹1,00,000 ఆపర్చునిటీ అడగండి, ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళ నుంచి ఏమీ రాదు. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వదిలేసుకునేటట్టుగా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. అది వాళ్ళ తప్ప అంటే వాళ్ళ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే, గ్రోత్ మైండ్ సెట్లో ఉండాలంటే ఇలాంటి మీటింగ్స్ మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ సక్సెస్ అవుతున్న మాటలు వింటూ ఉండాలి. వీళ్ళ యొక్క సక్సెస్ జర్నీలో వాళ్ళు కూడా మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, కానీ వాళ్ళు నిలబడ్డారు కదా, అట్లా మీరు డిసిషన్ తీసుకోవాలి. సో అట్లాంటి డిసిషన్ తీసుకున్న వాళ్ళకు వెస్టేజ్ అనేది గ్రేట్ ప్లాట్ఫామ్. సో మరి డిసిషన్ తీసుకున్నాము అంటే ఇక్కడికి వచ్చి ₹50 ఖర్చు పెట్టి ఇక్కడ చూసినామని కాదు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆగస్టు 1, 2, 3 ₹5,575 ఒక టికెట్ కాస్ట్. తక్కువనా ఎక్కువనా? చాలా మందికి ఎక్కువ. టికెట్ కాస్ట్ ఇది 3 డేస్కి సంబంధించిన సెషన్ జరుగుతుంది. చాలామంది నాకు జాబ్ ఉంది, నేను స్కిప్ అయిపోతా, నా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, స్కిప్ అయిపోతా, ఇంట్లో అత్తమామ పంపించారు, స్కిప్ అయిపోతా. వాళ్ళకు ఉండే కారణాలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. కానీ ఈ 3 రోజుల సెషన్ మీరు వచ్చి విని మీరు అర్థం చేసుకోగలిగితే రాబోయే రోజులలో మీ లైఫ్లో ఒక సెక్యూర్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా లాస్ట్ మే మంత్ మొత్తం నేను డిసప్పాయింట్ టోటల్గా. ఇలా జరిగింది ఇంత, మేము చాలా క్లోజ్ అంటే ఒక మాట కూడా అనుకోలే ఈ రోజు వరకు కూడా. సో అట్లాంటి వ్యక్తి సో సడన్గా అయిపోయేసరికి నాకు టోటల్గా మైండ్ మళ్ళీ బిజినెస్లోకి రావడానికి టైం పట్టింది. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ ఆ టైంలో నేను మాట్లాడలేకపోయినా. 1 మంత్ నేను అసలు బిజినెస్లో అసలు ఏ మూమెంట్ అని తీసుకోలేదు. మరి గ్రేట్ అప్లయన్స్ నా బిజినెస్ని హ్యాండిల్ చేయగలిగారు. అంటే నేను బిజినెస్లో లేకున్నా నా అప్లయన్స్ నా యొక్క టీంతో మాట్లాడుతూ బిజినెస్ని ముందు తీసుకెళ్ళారు. సో నా యొక్క ఇన్కమ్ మే మంత్ పని చేయకపోయినా జూన్ 10వ తారీఖు నాడు లక్షల్లో ఇన్కమ్ వచ్చింది. పని చెయ్యకుండా. సో బిజినెస్ అనేది ఒకసారి పని చేస్తే లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే అవకాశం వెస్టేజ్లో ఉంది. బయట లైఫ్ టైం పని చేసి పని చేయకపోయినా ఆ రోజే ఇన్కమ్ 0 అవుతుంది. సో కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ. వెస్టేజ్ అనేది ఒక ఆపర్చునిటీ. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు సక్సెస్లో ఉంటారు. అవకాశం తీసుకున్నప్పటికీ ఉపయోగించుకోకపోతే వాళ్ళు ఫెయిల్యూర్లో ఉంటారు.
సో అట్లాంటి వ్యక్తుల మాటలు కాదు, ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు మీరు రెగ్యులర్గా వినండి. మీ కెరియర్ ఆపర్చునిటీగా మీరు ప్లాన్ చేసుకోండి. జస్ట్ 1 to 2 years కమిట్మెంట్గా మీరు పనిచేయగలిగితే మిమ్మల్ని వెనక్కి లాగేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మీ అకౌంట్లోకి ప్రతి నెల 10వ తారీఖు నాడు వచ్చే డబ్బు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హౌస్.